శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పాపనాశ విధాన వర్ణన. నైమిసారణ్యాన సమావేశమైన సౌనకాది మహామునులతో ఋషిపుత్రుడగు నచికేతుడు ఇట్లు చెప్పెను. మహర్షులారా, యమధర్మరాజు యొక్క శుభకరమైన పలుకులను విని నారదుడు భక్తిపూర్ణ భావం చేత మరలా ఆయన ఇట్లు ప్రశ్నించెను. మహానుభావ యమధర్మరాజా, నీవు నా తండ్రితో సమానమైన శక్తిశాలివి. అట్లే స్థావర జంగమాది సమస్త ప్రాణులేడా సమాన దృష్టితో వ్యవహరించువాడవు. ఇప్పటి వరకు నీవు ద్విజాతి వారులు అనగా బ్రాహ్మణ క్షత్రియ వయసులకు సంబంధించిన పాప విముక్తికై సరళ మార్గంలో తెలియజేస్తేవి. ఇప్పుడు దయతో ఇతరులకు సంబంధించిన ఆ విషయాల గురించి కూడా నాకు వివరించము. నారదుని పలుకులు విన్న సమవర్తయగు యమధర్మరాజు ఇట్లు చెప్పెను. మహాముని, గోవులకు గొప్ప మహిమ కలదు. అది పరమ పవిత్రం, శుభకరములై దివ్యులకు దేవతలకు కూడా దేవతల వంటివి. వానికి సేవ చేయవారు పాప విముక్తులగుదురు. శుభకాలమందు గోవుల పంచగవ్యాలు త్రాగు నరులు తక్షణమే తమ పాపాల నుండి విముక్తులగుదురు. గోపుచ్చము అనగా ఆవుతోక నుండి జాలువారు జలమును శిరస్సుపై చల్లుకొనివాడు ధన్యుడగును. అట్టి వానికి నమస్కారం చేయవారందరూ సర్వతీర్థములు సేవించిన ఫలమును పొంది పాపములన్నింటి నుండి ముక్తులగుదురు. అందుచేత సర్వసాధారణమైన జనులందరూ గోసేవను తమ శక్తి అనుసారం తప్పక చేయవలను. అంతేకాక ఉదయకాల సూర్యుని, అరుంధతి నక్షత్రాన్ని, బుధగ్రహాన్ని, అట్లే సప్తర్షులందరినీ వైదిక విధిని అనుసరించి పూజించాలి. అట్లే పెరుగుతో కలపబడిన అక్షతల చేత వారిని పూజించి అర్చించుట నిర్దేశిత విధానం. అంతేకాక మనస్సును ఏకాగ్రం చేసి చేతులు జోడించి ప్రాణాయామం చేయు మానవులకు కూడా తక్షణమే సంపూర్ణ పాప విముక్తి కలగగలదు. శూద్రుడైన వ్యక్తి బ్రాహ్మణ సేవ చేయుట, అతడిని తృప్తిపరచుట, భక్తితో పాటు యత్నపూర్వకంగా ప్రాణాయామం అనుసరించినట్ల అతడికి శీఘ్రమే పాప విముక్తి జరుగును. విషవయోగ కాలమందు అనగా ఏ దినాన రాత్రింబగలు సమానంగా ఉండను ఆ దినమందు పవిత్రుడై గోవు పాలను దానం చేసినవాడు తన జన్మకాలమంతయు చేసిన పాపాలన్నీ అదే క్షణాన నష్టమైపోవును. పూర్వాగ్ర దిశగా కుశలను పరిచి వానిపై వృషభాన్ని నిలబెట్టి దానం చేసిన పురుషుడు బ్రాహ్మణునితో కలిసి స్వయంగా ప్రాణాయామం అనుసరించినట్లయినా అతడు పాపాల నుంచి సంపూర్ణంగా తొలగినవాడగును. తూర్పు దిశగా ప్రవహించిన నదియందు యజ్ఞోపవీతాన్ని సవ్యంగా ధరించి ప్రదక్షిణాక్రమం చేస్తూ విధి ప్రకారం అభిషేకం చేసిన మనుష్యుడు పాపముక్తుడగును. ఏ బ్రాహ్మణుడు పవిత్రుడై ప్రసన్నతాపూర్వకంగా దక్షిణావర్త శంఖం నుంచి తన చేతిలోకి జలము తీసుకుని దాన్ని శిరంపై చల్లుకొన్నో అతనికి జన్మంతయు చేసిన పాపాలు అప్పుడే నష్టమైపోవును. దక్షిణావర్త శంఖం గురించిన వివరణలు శాస్త్రం చేత ఒక్కొక్క చోట ప్రస్తావించబడింది. ప్రాయకంగా ఆ విషయాలన్నీ వరాహపురాణం నుంచే నిబంధ గ్రంథములందు ఉల్లేఖించబడ్డాయి. బ్రహ్మచార్యకు నరుడు తూర్పు దిశ ఎందు ప్రవహించి నది ఎందు ప్రవేశించి నాభిదగ్న అనగా బొడ్డు వరకు వచ్చి జలమునందు నిలబడి స్నానం చేయుట విధిగా నిబంధించబడింది. స్నానానంతరం నల్లని తిలలు కలిపిన 7 దోసిల జలం చేత తర్పణం అర్పించాలి. పిమ్మట 3 పర్యాయాలు ప్రాణాయామం చెయ్యాలి. ఇందుకు ఫలస్వరూపంగా జీవిత పర్యంతం అతడు నడిచిన పాపాలు అదే క్షణాన నష్టములైపోవును. చిల్లులేని తామరాకుల యందు నీటిని ఉంచి సంపూర్ణ నవరత్నాలు సహితంగా 3 పర్యాయాలు స్నానం చేసిన వ్యక్తి సమస్త పాప విముక్తుడగును. దేవర్షి, నేను నీకు మరి ఒక అత్యంత గోపనీయమైన మార్గం వివరిస్తున్నాను. కార్తీక మాస శుక్లపక్షాన వచ్చు ప్రబోధిని ఏకాదశి తిథి వ్రతం చేత భక్తిముక్తులు 2 అతి సులభమగును. అవి విష్ణు భగవాను వ్యక్తావ్యక్త రూప ఆకారాలు. అందువల్ల అవి మర్త్యలోకమందు ప్రవర్తిల్లుచున్నవి. వీన్ని ఉపాసన చేయువానికి కోట్ల కొలది జన్మలయందు అశుభాలు తొలగిపోవుచుండును. ప్రాచీన కాలమందు జరిగిన విషయం చెబుతున్నాను వినుము. శ్రీహరి భగవానుడు వరాహ రూపంలో అవతరించెను. అట్టి సమయమందు సంపూర్ణ లోకముల క్షేమం కొరకు ఆలోచించిన పృథ్వీదేవి ఏకాదశినే తన మనస్సందు ఉంచుకుని భగవంతుని ఇట్లు ప్రశ్నించెను. ప్రభు, ఈ కలియుగం సాధారణంగా అందరికీ భయోత్పాతం కలిగించినది. ఈ యుగమందు మనుషుడు ఎల్లప్పుడూ పాపమందే మునిగి ఉండను. ప్రభు, బ్రాహ్మణుని ధనాన్ని అపహరించి వేయుట, వారిని వధించుట కూడా జనులకు సాధారణ విషయమే అయింది. కలియుగమందలి జనులు గురు మిత్రస్వాములకు విరుద్ధంగా వైరం వహించుటయందే తత్పరులై ఉందరు. పరాయి స్త్రీతో అనుచిత సంబంధం పెట్టుకుంటలో వారు ఇహలోక పరలోక భయం ఉంచుకోవట్లేదు. సురేశ్వర, ఇతరుల సంపదకై అధికారం చెలాయించుట, అభక్ష్య భక్షణం చేయుట, అట్లే దేవతలను బ్రాహ్మణులను నిందించుట వారి సహజ స్వభావమగును. కలియుగ ప్రజలు సాధారణంగా డాంబికులు, మర్యాదహీనులు అగుదురు. కొందరు అనీశ్వరవాదులుగా కూడా అగుచుందురు. ఇందు మనుష్యుడు నిందిత దానాలు తీసుకుంట చేత కూడా అగమ్యాగమనం నందు ఇష్టమును పెంచుకొందురు. వారు ఇవియేగాక ఇంతకంటనూ అధికంగా అనేక పాపాలు చేయుదురు.
అందువల్ల వారికి శుభమెట్లు కలగగలదు. ధారిణీదేవి ప్రశ్నించిన ఈ ప్రశ్నకు వరాహ భగవానుడు ఇట్లు చెప్పెను. విష్ణు భగవానుని సర్వోత్కృష్ట శక్తి కలియుగమందలి నానా ప్రకారాలైన ఘోర పాపమందు మునిగి ఉన్న మనుషుల క్షేమం కొరకు ఏకాదశి రూపధారణం చేసేదివి. అందుచేత అన్ని మాసముల యొక్క 2 పక్షముల యందును ఏకాదశి నాడు ఈ వ్రతం చెయ్యాలి. దీని చేత ముక్తి సులభంగా లభ్యం కాగలదు. ఏకాదశి నాడు భోజనం చేయటం నిషిద్ధం. పూర్తిగా ఉపవాస వ్రతం ఆచరించాలి. ఏదైనా విశేష కారణం చేత పూర్ణ ఉపవాసం చేయుటకు వీలు కానేడల నక్తవ్రతం చేయాలి. నక్తవ్రతం అనగా సాయంత్రం సూర్యాస్తమయం అగనంత వరకు ఏమీ తినక నక్షత్ర దర్శనం అయిన తర్వాతనే భుజించాలి. మనుషులకు ప్రబోధిని ఏకాదశి వ్రతం తప్పక ఆచరించవలసినది. సోమ మంగళవారాలు అట్లే పూర్వ ఉత్తరాభాద్ర నక్షత్ర యోగంలందు ఈ ఏకాదశి వ్రతం యొక్క మహత్యం కోటి గుణితమగును. ఆనాడు స్వర్ణంతో విష్ణు ప్రతిమను చేయించి ఆయన దశావతారాలను కూడా విధి ప్రకారం పూజ చేయటం విధానమగును. ప్రబోధిని ఏకాదశి తిథి యొక్క మహిమ 1000 ముఖములతో కూడా చెప్పుటకు వీలుపడదు. వేల కొలది జన్మములందు శివోపాసన చేయుటచే లభ్యమైన వైష్ణవత విశ్వంనందు ఎట్టి పరిస్థితిలోనూ దుర్లభమైనది. అందుచేత విద్వాంసుడైన పురుషుడు ప్రయత్నపూర్వకంగా విష్ణుభక్తుడగుటకు ప్రయత్నించాలి. దుర్లభం వైష్ణత్వం హి త్రిషు లోకేషు సుందరి జన్మాంతర సహస్రీషు సమారాధ్య ఋషభధ్వజం వైష్ణవత్వం లభతే కశ్చిత్ సర్వపాపక్షయే సతి అని ఈ శ్లోకాన్ని పఠించుట చేత దుస్వప్నాలు సర్వభయాలు తొలగిపోవును. యమధర్మరాజు మరలా నారదునితో ఇట్లు చెప్పెను. మునివర్య, ఉత్తమ వ్రతాన్ని పాటించుట ఎందు సదా తత్పరురాలయుండు మహాభాగురాలైన ధరణి వరాహ భగవానుడు చెప్పిన ఈ మాట విని వెంటనే జగత్ప్రభుడకు విష్ణువును విధి విధానంగా ఆరాధించి ఆయన ఎందు లీనమైపోవును. నారదుడు ఇట్లు చెప్పాను. యమధర్మరాజా, నీవు సంపూర్ణ ధర్మజ్ఞానులు ఎందు శ్రేష్ఠుడవు. నీవు చెప్పిన ఈ దివ్య కథ ధర్మ విషయాల చేత ఓతప్రోతంగా ఉన్నది. అందువల్ల నేను కూడా నీ నుంచి తెలుసుకున్న నిర్దిష్టమైన ధర్మ మార్గ వ్యాఖ్యానం చేత సంతుష్టుడనయ్యాను. ఇప్పుడు నేను యథాశీఘ్రంగా ఆ లోకాలకు పోవాలని కోరుకొనుచున్నాను. దానిచే నా మనసుకు ఆనందానుభూతి కలగగలదు. యమధర్మరాజా, నీకు శుభమగ్గుగాక. అనంతరం నచికేతుడు ఇట్లు చెప్పెను. విప్రులారా, ఈ విధంగా చెప్పి నారదుడు యమలోకం నుంచి ప్రయాణమై వెడలిపోయెను. ఆ మునివరుడు తన ఇచ్ఛానుసారం సర్వత్రా పరిభ్రమించగలిగిన సామర్థ్యం కలవాడు. ఆయన ప్రయాణమైపోవు కాలమున ఆకాశమందు ఆయన తేజం 2వ సూర్యుడి వలె వెలుగొందినది. యమధర్మరాజు ధర్మ విషయాలపై మిగులు శ్రద్ధ కలిగినవాడు. ముని తన వద్ద సెలవు తీసుకుని పోయిన తర్వాత ఆయన మరి ఒక మారు మిక్కిలి ప్రసన్నుడై నాకు ప్రణామం చేసి ఆదర సత్కారపూర్వకంగా ప్రియవచనాలతో సుబ్రతుడా, నీవు కూడా ఇప్పుడు చెట్టు నుండి వెడలిపోవచ్చును అని పలికెను. ఆ సమయమందు శక్తిశాలియగు సూర్యనందనుడగు యమధర్మరాజు యొక్క అంతరాత్మ ప్రశాంతతతో నిండిపోయింది. మహామునులారా, నేను కూడా యమధర్మరాజు యొక్క ఉత్తమమైన పురమును చూసి విని ఆ విషయాలన్నింటినీ మీకు సాకల్యంగా ఎరిగించి ఉంటుని అనగా వైశంపాయనుడు ఇట్లు చెప్పాను. రాజా, ఆ బ్రాహ్మణులందరూ తపంనే తమ ధనంగా పరిగణింతురు అనగా నచికేతుడు ఈ మాటలు విని ఆయన మనస్సందు ప్రశాంతత ఏర్పడను. కన్నుల ఆశ్చర్యంతో నిండినవి. అందులో కొందరు మునులకు దేశాంతరములలో భ్రమించడందు విశేషముగా అభిరుచి కలదు. అట్లే ఇతరు బ్రాహ్మణులు అరణ్యమందును నివసించాలనే కోరికతో వచ్చి ఉండరి. కొందరు బ్రాహ్మణులు శాలీన లేక యాయవార వృత్తిని కపోతీ వృత్తిని కోరుకొనివారు కలరు. సంపూర్ణ ప్రాణులేడా దయ ఉంచుటచే శుభకరమని ఎవరి నోటి నుండి శుభవాక్కులు వెలువడుచున్నవో అట్టి బ్రాహ్మణులు ఎందరో కలరు. వారందరూ అనేక పర్యాయాలు నచికేతుకుని ధన్యవాదాలు చెప్పిరి. వారిలో కొందరు బ్రాహ్మణులు శిలోంచ వృత్తిని అవలంబించువారు. పొలంలో పండిన పైరును కోసుకున్న తర్వాత నేలపై పడ్డ గింజలను ఏరుకుని వానితో జీవితం గడుపుట శిలోంచ వృత్తి అని అనబడుతుంది. కొందరు మహాతేజస్కులైన బ్రాహ్మణులు కాష్టవృత్తిని అవలంబిస్తారు. అందరూ భిన్న భిన్న వృత్తులు అవలంబించువారే. కొందరు సదా ఆత్మచింతనం నందే మునిగి ఉందరు. కొందరు విప్రుల మౌనవ్రతం పాటిస్తూ జలాశయ వ్రతమును అవలంబిస్తారు. కొందరు శిరస్సును పైకెత్తి నిద్రిస్తారు. మరికొందరు బ్రాహ్మణులు మృగం వలె ఇటు అటు స్వచ్ఛందంగా తిరగవలెనని నియమం కలవారు. ఇంకనూ కొందరు పంచాగ్ని వ్రతులు, కొందరు కేవలం పర్జాసనులు అనగా ఆకులు మాత్రమే తిని జీవనం గడుపువారు. కొందరు కేవలం జలం చేత, మరికొందరు గాలిని పీల్చుట అవలంబించువారు. కొందరు శాకములు తిని గడుపువారు. వీరే కాక ఇంకనూ కొందరు ఘోర తపస్సులు జ్ఞానయోగులు కలరు. వారందరూ జన్మించుట మరణించుటే తప్ప వేరే ఇతర విషయాలే ఉండవు అని పలుకుదురు. వారే ఇదే విషయాన్ని అనేక మార్లు ప్రకటిస్తారు. వారి మనసుల యందు నిరతం సంసార భయం ఘనీభవించి ఉన్నది. అందుచేత సావధానులై విధించబడిన నియమాలను నిరతం పాటించుచుందరు. ఉద్దాలక మహర్షి కుమారుడగు నచికేతుని యందు కూడా ధర్మ ప్రబలత కలదు. ఈ తపస్సులందరినీ చూసిన తర్వాత నచికేతుని మనసునందు అపార హర్షం కలిగెను.
అంతేగాక ఆయన నుంచి సదా ధర్మచింతనం కలిగింది. మనస్సందులి విషయంగా అమితమైన వేదార్థం శుద్ధ స్వరూపుడకు శ్రీహరి చిన్మయ భగవద్ విగ్రహం ఉండిపోయెను. పిమ్మట ధర్మాత్ముడకు నచికేతుడు సావధానుడై శుద్ధ తపోమార్గంని ఎన్నుకొనెను. రాజా, ఈ ఉత్తమ ఉపాఖ్యాన ప్రభావం చేత ఎల్లరకు భగవంతుని అడు శ్రద్ధ ఉత్పన్నమగును. దీన్ని ఎవరు విందరో లేక చదివి వినిపించరో వారికి సర్వకామనలు సిద్ధించగలవు. ఓం శాంతి శాంతి శాంతి.